ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చీకటి వెలుగులు తోబుట్టువులకిట. నా జీవితంలో తొలిసారిగా అడుగుపెట్టిన రాధిక వెలుగును నింపి చివరికి చీకటి మిగిల్చి వెళ్ళిపోయింది. చీకటితో ప్రారంభించిన నువ్వు తప్పకుండా వెలుగును తీసుకొస్తావనే నమ్మకం నాకుంది. కానీ ఈలోపు నా మూలంగా మీ కుటుంబంలో కలతలు. మీ కుటుంబంలో కాదు, మన కుటుంబంలో. రేపు హరి పుట్టినరోజు. నువ్వు వెళ్ళి కేకు తయారు చేసి తీసుకొస్తున్నావు. ఓకే? కొద్దిగా నువ్వు కార్లో కూర్చో, బిల్ ఇచ్చేసా. ఏం గీత, బాగున్నావా? ఏంటలా చూస్తున్నావు? 2 ఏళ్ళు ఒకే జైల్లో ఉన్నావు, అప్పుడే మర్చిపోయావా? ఏమిటో మాట్లాడేది? మళ్ళీ ఏ స్త్రీ జోలికి వెళ్లకుండా నీ చెయ్యి విరిచేస్తాను. ఆగండి, నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి. నిజం చెప్తున్నాను, ఆవిడ నాతో జైల్లో ఉంది. దేవుడి మీద ఒట్టు. హలో ఫోటోగ్రాఫర్. తీసుకెళ్ళి. మా అన్నయ్య బిడ్డలకు తల్లిని చూశాను. మా అన్నయ్య పక్కన నిలబడే అర్హత గల దేవతను చూశాను. కానీ ఈరోజు ఆగిపోయావే, అడుగు. మీరు మీ గత జీవితం గురించి మా అన్నయ్యకు తెలుసా తెలీదా? తెలుసు. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదని అన్నయ్య చెప్పాడు. మీ జీవితం ఆయనకు సమాధానం లేని ప్రశ్న కానప్పుడు నాకు అభ్యంతరం లేదు. ఏమిటయ్యా ఆలస్యం? రఘు, ఏమిటి ఇక్కడ ఉన్నావు? కమన్ కమన్. అమ్మ రాధ, ఇలా రమ్మ. డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాపీ బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్. మా అమ్మాయి రాధను బ్రహ్మనాయుడు తమ్ముడు రఘుకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. శివరాం, పెళ్లి అనౌన్స్మెంట్ చేసావు, మరి తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకోవాలో అది నువ్వే నిర్ణయించు. దానికి కూడా పురోహితుడు ముహూర్తం నిశ్చయించాడు. రేపే తాంబూలాలు పుచ్చుకుని లగ్నపత్రిక రాయిస్తున్నాం. వెరీ గుడ్. మీరంతా లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోండి. చూడండి, వీళ్ళందరికీ సపరేట్ గా తల ఒకటి, గ్రూప్ ఫోటో ఒకటి చక్కగా తీయండి. అలాగే రండి, మన ఇద్దరికి కలిపి ఫోటో. అలాగే మీరు రండి. చూడండి, ఈ ఫోటో ఎవరిది? ఎస్పీ బ్రహ్మనాయుడు గారి ఫ్యామిలీ ఫోటో సార్. నువ్వు చెప్పేది నిజమా? నా కళ్ళతో నేను ఫోటోలో చూశాను. ఒరే శ్యాంబాబు, అసలే నువ్వు స్పీడ్ మనిషివి. నీ మాట విని స్పీడ్ గా వెడితే ఆ బ్రహ్మనాయుడు మన్ని ఫేడ్ అవుట్ చేసేస్తాడేమో. అదేం జరగదు, నేను హామీ. మీరు నాకు అండగారండి, అంతే చాలు. పోతా. పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు కదా, ఇక లగ్నపత్రిక రాయింది. చిత్తం శ్రీరస్తు
రాక్షసనామ సంవత్సర నమస్కారం ఎస్పి బ్రహ్మనాయుడు గారు. రాక్షసనామ సంవత్సరంలో పెళ్లి జరిపిస్తున్నారా? అవునులేండి, మీరు రాక్షసులే కదా. ఆహా, నేను శుభలగ్న పత్రికను ఆపడానికి రాలేదు. శివరాము గారు, మీరు నాకు హితులు, సన్నిహితులు. మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపే ముందు మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్పాలని నేను తన హక్కును తాను తీసుకువెళ్ళడానికి మా శ్యాంబాబు కలిసి వచ్చాం. ఏమిటి మీరు మాట్లాడేది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయిని నీతి, నిజాయితీ, సిగ్గు, శరం లేని ఈ కొంపకి కోడలుగా పంపిస్తారా? గోవర్ధన్ రావు, మర్యాదగా మాట్లాడు, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, ముందు నిజం తెలుసుకుంటే తర్వాత ఎవరిని చేసుకోవాలో తెలిసిపోతుంది. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని ఊరందరూ రావణ బ్రహ్మ అంటే ఏమిటో అనుకున్నాను. కానీ నిజంగానే మీరు ఈ గీతను ఎత్తుకొచ్చి రావణాసురుడు అని నిరూపించుకున్నారు. గోవర్ధన్ రావునే, అమాయకుడైన మా శ్యాంబాబు భార్య ఈ గీతను మీరు ఎత్తుకురావడం నిజం కాదా? గీత, నువ్వు విడుదలవుతావని తెలిసి ఎంతో ఆనందంతో సెంట్రల్ జైలుకి వెళ్ళాను. కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని తెలిసి బాధతో నలిగిపోయాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పద, ఇంటికి పోదాం. తప్పమ్మా, ఆలికి మొగుడు దేవుడు, రాస్కెళ్ళు కాదు. అనయ్య, ఏమిటిదంతా? ఏమిటి అపనిందా? నువ్వు ఇంకొకరి భార్యను తీసుకురావడం ఏమిటి? ఇది నిజం కాదని వాళ్ళు వేస్తున్నది నింద అని చెప్పవయ్యా. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడీ. లెట్ దెమ్ గో టు హెల్. అన్నయ్య, నట్టింట్లోకి వచ్చి ఆ నీతుడు నింద వేస్తుంటే చూస్తూ నిలబడతాను. ఇది నిజం కాదని చెప్పనయ్యా, వాళ్ళ రక్తం కల చూస్తాను. వదినా, నువ్వైనా చెప్పు. నేను గీత, వాళ్ళేం చెబుతారయ్యా సమాధానం? నేను చెప్పింది నిజం అని తప్పు చేసిన వాళ్ళిద్దరూ తల వంచుకుని మరీ సమాధానం ఇచ్చారు. ఎస్పీ గారు, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా గీతను పంపించేయండి. పంపకపోతే ది గ్రేట్ బ్రహ్మనాయుడని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిన పత్రికలే ది చీప్ బ్రహ్మనాయుడని ప్రచారం చేసి ప్రజల చేత చీకొట్టిస్తాయి. ఈ నగరంలో ఉన్న గోడలన్నీ నా సొంత డబ్బులతో రంగులు పులిమించి మీ అసలు రంగు బయట పెట్టిస్తాను. అప్పటికీ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని కోర్టుకి ఇడ్పించి జైలు శిక్ష వేయించి మీతో సొత్తు పళ్ళల్లో దొన్న సంకటి తినేలా చేస్తాను. శ్యాంబాబు. పంతులు గారు, లగ్న పత్రికలు రాయండి. ఆపండి. ఇదేదో బయటపడే వరకు లగ్న పత్రికల్లో రాయటానికి వీలేదు బ్రహ్మనాయుడు గారు. శివరాం, సారీ మిస్టర్ బ్రహ్మనాయుడు. నీతికి, న్యాయానికి, ధర్మానికి అవతల వైపున ఉన్న నువ్వు యువతల వైపుకి ఎలా రాలేకపోతున్నావు? పరువు, ప్రతిష్ట, అంతస్తులకు యువతల వైపున ఉన్న నేను అవతల వైపుకి ఎలా రాలేకపోతున్నాను? వద్దండి, నా వల్ల ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. కావాలంటే నేను ఇల్లు పెట్టి వెళ్ళిపోతానండి. గీత, నా మీద గౌరవం, నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే వాళ్ళే ఆలోచించి తాంబూలాలు తీసుకుంటారు. శివరాం, వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఇక డెసిషన్ అంటూ ఏమీ లేదు. ఈ పెళ్లి జరగదనేదే నా జడ్జిమెంట్. నేను వస్తాను. ఆనాడు సీతాదేవి లంకలో కాలు పెట్టింది, లంకకు చేటు తెచ్చింది. ఈనాడు నీ భార్య గీత బ్రహ్మనాయుడింటిలో కాలు పెట్టింది. కళకళలాడే ఆ కుటుంబం ఇక అష్ట కష్టాల పాలవుతుంది. అవును సార్, ఇంతకాలానికి గీత నాకు అంటపడింది. మనకి ఎలా ఉపయోగపడింది? Cheers. Cheers. సామాన్లు తీసుకొని కార్లో పెట్టండి. పదండి. అన్ని తీసుకున్నారు లేదా? మళ్ళీ ఇంకా రావద్దు. ఇంకొక క్షణం ఇంట్లో ఉండదు. పదండి. పిన్ని గారు, ఏమిటిది? ఎక్కడికి వెళ్తున్నారు? మహాతల్లి, పెట్టావుగా కొంపకి చిచ్చు. ఇక హాయిగా నువ్వే ఉండు, మేము పోతున్నాం. అదేమిటి పిన్ని గారు? పిన్నా, నేను నీకు పిల్లిలా కనిపిస్తే ఈ పసిబిడ్డల జీవితాలు నిప్పులను పోసేదానివే. ఆ పిల్లల బాగు కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టానండి. నీతో పాటే శని కూడా ఇంట్లో అడుగు పెట్టింది. నీ మూలంగా నా కూతురు బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతారో చూస్తూ ఊరుకోలేదు. పిన్ని గారు, ఆయన లేని సమయంలో మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి? నలుగురు ఏమైనా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం ఎనుకుంటే నా అల్లుడికి ఇంత మత్తను తెస్తావే. పదండి, పదండి. అమ్మా బిందు, బాబు, నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి. నేను మీ అమ్మని. నువ్వు అమ్మవి కాదు, మా బాబాయ్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన రాక్షసివి. రఘు, రఘు,
నువ్వైనా నన్ను అర్థం చేసుకోరకు, వాళ్ళని ఉండమని చెప్పురకు. నేను వెళ్ళిపోతున్నాను. ఆయన పెద్దరికాన్ని మన్నించి, ఆయన వయసును గౌరవించి, పల్లెత్తు మాట కూడా అనకుండా ఈ తమ్ముడు గుమ్మం దాటి వెళ్ళిపోయాడని చెప్పండి. వద్దు బాబు, నీకు దండం పెడతాను. నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. మీ అన్నయ్య ఇంటికి వచ్చి మా వాళ్ళు ఏరిని అడిగితే నేను ఆయనకి ఏం సమాధానం చెప్పను? మీరు తన వాళ్ళు అయిన తర్వాత మేము పరాయి వాళ్ళం అయ్యామని చెప్పండి. మీరు ఇంట్లో ఉన్నంత వరకు మేము ఎవరు ఈ గుమ్మలో అడుగు పెట్టమన్నామని కూడా చెప్పండి. మళ్ళీ జనాలు పిన్ని. నువ్వు తొందరపడ్డావేమో అని అనుకుంటున్నాను. లేదు రాధా, నాకంటే ముందు అన్నపూర్ణమ్మ గారు పిల్లలతో బయటకు వచ్చేయాలని నిశ్చయించుకున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా నేను ఇల్లు విడిచి రాక తప్పలేదు. మరైతే ఏం చేయదలుచుకున్నావు? మీ నాన్నగారి ఆశీర్వాదంతో లాయర్గా ప్రాక్టీస్ పెడతాను. అన్నదమ్ముల మధ్య వచ్చిన కలతలకి కాలమే సమాధానం చెప్పే వరకు ఎదురు చూస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. బిందు, హరి, రఘు, అన్నపూర్ణమ్మ గారు. గీత, ఏమైంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అందరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఇంట్లో ఉండాలంటే, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే. ఏమండి, నా కోసం తోడు పుట్టిన వాడిని, కన్న బిడ్డల్ని దూరం చేసుకోవడం ఎందుకండి? అందుకని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఈ అన్న తమ్ముడితో రాయబారం చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాడు కానీ నిన్ను మాత్రం వెళ్ళినవ్వడం. ఓకే? అమ్మమ్మ మిమ్మల్ని టిఫిన్కి రమ్మంటుంది, వెళ్ళండి. వెళ్ళండి. కదా, ఆయన ఎందుకు వచ్చారు అడుగు. మీరు ఎందుకు వచ్చారో కనుక్కోమంటున్నారు. నా పేరు బ్రహ్మనాయుడు. ఈ నగరంలో ఎస్పీని. ఈ ఇంట్లో ఎవరో నేరస్తులు లేరని, పోలీసులకి ఇంట్లో ఏ అవసరం లేదని చెప్పు. విన్నారుగా? విన్నాను, కానీ నేను అందుకు రాలేదు. బయట కె రఘునాథ్ BA-BL అడ్వకేట్ అనే బోర్డు ఉంది. ఒక కేసు వాదించమని అడగడానికి వచ్చాను. కేసు నచ్చితే ఒప్పుకుంటామని చెప్పు. రండి, కూర్చోండి బావగారు. బావగారా? ఇంటికొచ్చిన క్లయింట్లతో బంధుత్వం కలపడం మీకు అలవాటా? అదేమిటి? పోలీసులం కదా, మాకి ఇంట్లో బంధుత్వం ఏముంటుంది? కేసు ఏమిటో చెప్పమను. నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా పిల్లలు నా నుంచి బలవంతంగా వేరు చేయబడ్డారు. వాళ్లను తిరిగి నాకు అప్పగించమని కోర్టులో వాదించాలి. ఈ కేసు నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను. బయట బోర్డు పెట్టుకుని మొట్టమొదటిసారిగా నల్ల కోటు వేసుకుని వాదించే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ కేసు వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఓడిపోయే కేసు ఒప్పుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ పిల్లలిద్దరికీ ఇప్పుడు ఆ తండ్రి మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. తండ్రి దగ్గర ఇదివరకు నా ఆదరాభిమానాలు లేవని భయపడుతున్నారు. భయపడుతున్నారా? నెవర్. నా గుండెలో తీగ మీటితే నా బిడ్డల హృదయాల్లో రాగాలు పలుకుతాయి. చూస్తారా? Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the hopes so high, like a diamond in the sky. బిందు, హరి, హరి, బిందు, ఏమిటిది? ఇద్దండి. మీ నాన్న మాటలు విని మళ్ళీ ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో మీ సవితలు రాక్షసి, అది మిమ్మల్ని బతకలేదు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అన్నపూర్ణమ్మ గారు, ఆ పిల్లల మంచి చెడ్డలు చూడడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఒక పరాయి స్త్రీ. మిస్టర్ రఘునాథ్, హోల్డ్ యువర్ టంగ్. మీరు న్యాయశాస్త్రం చదివింది నోటికొచ్చినట్టు మాట్లాడడానికి కాదు. మైండ్ ఇట్. అభిమానం అనే ఈ కేసులో నేను ఓడిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు. తల్లి చనిపోతే తండ్రి దగ్గర పెరిగిన ఈ బిడ్డలు, ఈ తండ్రి లేకపోయినా
బాబాయ్ దగ్గర పెరుగుతారనే నమ్మకం నాకుంది. రానన్నారా? రాధికకు నీకు కేవలం ఆకారంలో తప్ప ఆంతర్యంలో తేడా లేదని తెలియని ఆ మూర్ఖులు నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని గుర్తించి తిరిగి వచ్చే రోజు వస్తుంది. అవును లాయర్ గారు, మేం పెట్టిన గడువు పూర్తయిపోయినా బ్రహ్మనాయుడు గారు గీతను మా శ్యాంబాబు దగ్గరికి పంపించలేదు. అందుకే నేను కోర్టుకెక్కుతున్నాను. వారు చెప్పుకునే సంజాయిషి కోర్టుకు వచ్చి చెప్పుకోవాల్సిందిగా మీరు మా తరఫున నోటీస్ ఇవ్వండి. మీకు కావలసినంత డబ్బు బ్లాంక్ చెక్ మీద వేసుకోండి. అక్కర్లేదు, ఈ కేసు నేను వాదిస్తున్నాను. మా తృప్తి కోసం ఇది ఉంచండి. అక్కర్లేదని చెప్పానుగా. ఈ కేసు నా కోసం వాదించుకుంటున్నాను. మీరు వాదించడం అంటూ జరిగితే మేము తప్పకుండా గెలుస్తాం. వస్తాం. నమస్తే. వస్తామండి. రఘు, ఏమిటిది? మీ అన్నయ్య గారికి వ్యతిరేకంగా కేసు వాదిస్తావా? మా కుటుంబానికి మంచి జరుగుతుందనే నమ్మకంతోనే నేను ఈ కేసు వాదిస్తున్నాను. ఈ కేసులో నేను గెలిచి గీత శ్యాంబాబు ఇంటికి వెళ్తే విడిపోయిన మా కుటుంబం మళ్ళీ ఒకటవుతుంది. అందుకే రాదా, అందుకే ఈ కేసు టేకప్ చేశాను. రిజిస్టర్ పోస్ట్ వచ్చింది మేడం. గీత, ఏమిటది? మీకు నోటీస్ వచ్చిందండి. ఎవరి దగ్గర నుంచి? కె రఘునాథ్, బిఏబిఎల్, మీ తమ్ముడి దగ్గర నుంచి. చదువు. సూపరింటెండెంట్ పోలీస్ బ్రహ్మనాయుడు గారికి, అయ్యా, మీరు నా క్లయింట్ అయిన శ్యాంబాబు భార్య గీతను ఆగిపోయాని చదువు. 14/10/85 తేదీన సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మరుక్షణం బలవంతంగా తీసుకుపోయి మీ ఇంట్లో బంధించి ఉంచారని నమ్మి ఈ నోటీస్ జారీ చేయడమైనది. ప్రొసీడ్. తక్షణం మీరు ఆమెను సదరు శ్యాంబాబు గారి దగ్గరికి తిప్పి పంపని ఎడల మేము తీసుకునే సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురని తెలియజేస్తున్నాము. కె రఘునాథ్, బిఏబిఎల్. శభాష్ రఘునాథ్, శభాష్. తండ్రి గారి ఆశయం నెరవేర్చడానికి నిన్ను లాయర్ని కమ్మని నేనే సలహా ఇచ్చాను. ఈరోజు నువ్వే నాకు నోటీస్ ఇచ్చావు. గీత, పురాణాల్లో అన్నదమ్ములు రాజ్యాల కోసం పోట్లాడుకున్నారు, బావమరుదులు మాట పట్టింపు కోసం పోట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ఈ అన్నదమ్ములు ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలుసా? ఇద్దరు పసిబిడ్డల్ని కాపాడడానికి వచ్చిన ఒక స్త్రీ కోసం. బట్ గీత, న్యాయానికి చట్టానికి జరగబోయే ఈ ధర్మ పోరాటంలో నేనే గెలుస్తాను. Definitely I will win. చిన్న అన్నయ్యకే నోటీస్ ఇచ్చేంత గొప్పవాడు అయ్యావరా. ఓకే ఓకే,
Let's meet in the court itself. జీవితంలో మొట్టమొదటిసారి నల్లకోటు వేసుకుని కేసు వాదించబోతున్నాను. మీ ఆశీస్సులు కావాలి. ఏమని ఆశీర్వదించను? ఓడిపోమనా గెలవమనా? ఏదైనా పర్వాలేదు. నేను ఓడిపోతే మా అన్నయ్య పరువు నిలబడుతుంది, నేను గెలిస్తే మా కుటుంబం పరువు నిలబడుతుంది. కానీ నువ్వు ఓడిపోతే ఒక అన్న హృదయం విలవెల్లాడిపోతుంది, నువ్వు గెలిస్తే ఒక వదిన గుండె గెలగెల్లాడిపోతుంది. అందుకే నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాను. మిస్టర్ రఘునాథ్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ రానా. బ్రహ్మనాయుడు గారు, గీత మీకేమవుతుంది? భార్య. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఆమె విడుదలైన రోజున. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? సెంట్రల్ జైలు బయట. ఎవరి సాక్షిగా? ఆత్మ సాక్షిగా. చూడండి బ్రహ్మనాయుడు గారు, గీత తన భార్య అని, మీరు బలవంతంగా ఎత్తుకుపోయి మీ ఇంట్లో నిర్బంధించారని, తనకు న్యాయం చేయమని శ్యాంబాబు కోర్టు వారిని అర్థించాడు. దీనికి మీ సమాధానం? గీతకి శ్యాంబాబుకి జరిగింది పెళ్లి కాదు. అది పెళ్లి కాదని ఎవరు చెప్పారు మీకు? ఆమె గతాన్ని తెలుసుకుంటే అది పెళ్లి కాదని నిజం మీకే తెలుస్తుంది. అయ్యా జడ్జి గారు, ఆమె గతాన్ని పరిశీలించాలంటే ముందు బ్రహ్మనాయుడు గారిని ఎస్పీ ఉద్యోగం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే సాక్షుల్ని భయపెట్టి కేసును వారికి అనుకూలంగా మార్చేస్తుంటారు. ఎస్ యువర్ ఆనర్, ఈ కేసు పరిష్కరింపబడాలి అంటే గీత అసలు జైలుకి ఎందుకు వెళ్ళింది, అప్పటికి శ్యాంబాబుతో ఆమెకి సంబంధం ఏమిటి అనే విషయాలకి ఆధారాలు సంపాదించాలి. అందుకు బ్రహ్మనాయుడు గారి ఎస్పీ హోదా అడ్డుగానే ఉంటుంది. కనుక ఈ కేసు పూర్తయ్యే వరకు ఆయన్ని సస్పెన్షన్ లో ఉంచాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Agreed. The court will recommend to the police department as suggested by the defense counsel. Cheers. ఆ ఎస్పీ బ్రహ్మనాయుడు కాకి బట్టలకి దూరం అయ్యాడు. ఇక జైలుకెళ్లి సత్తుపళ్లంలో జొన్న సంకటి తినడం మాత్రమే మిగిలింది. గీత, నన్ను క్షమించి ఇంట్లోంచి పంపించివేయండి అని అడగడానికి వచ్చావు కదూ, కానీ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. కాదండి, అయిన వాళ్ళందరూ మీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు నేను రాతి బొమ్మలా కన్నీళ్లు కార్చాను. కానీ ఏ వృత్తి మిమ్మల్ని సంఘంలో దేవుడిగా నిలబెట్టిందో, ఏ పదవి నేరస్తుల గుండెల్లో సింహస్వప్నంలా మిగిలిపోయిందో, ఆ వృత్తికి ఆ పదవికి మీరు దూరం అయిపోయారు ఈనాడు. అవి నాకు దూరమయ్యాయి సరే, నువ్వు నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేస్తావా? నేను ఇంట్లో ఉండబట్టే మీరు ఒంటరి వాళ్ళు అయ్యారు. నేను ఇక్కడున్న ఒక్కొక్క క్షణం మీకు అనర్థాలు తెచ్చిపెడుతుందన్న భయంతో నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నాను. ఈ అభాగ్యానికి లంకంత ఇంట్లో ఒక మూల
ఇంత చోటిస్తే భరించలేని ఈ సంఘాన్ని చూసి వెళ్ళిపోతున్నాను. నా మూలంగా లక్ష్మణుడు లాంటి మీ తమ్ముడు మీకు దూరం అయిపోయినందుకు వెళ్ళిపోతున్నాను. నా మూలంగా మీ పిల్లలు అనాథులు కాకూడదని వెళ్ళిపోతున్నాను. మీ అనుమతి లేకుండా వెళ్ళిపోతున్నందుకు, మిమ్మల్ని కాదన్నందుకు నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తానో, ఏ పాపాన్ని పడతానో నాకే తెలియదండి. కానీ ఈ సంఘం మిమ్మల్ని చూసి వెక్కిరించకూడదని, మీ వాళ్ళు మీకు దగ్గర అవ్వాలని, వాళ్ళు మీరు ఈ సంఘంలో తలెత్తుకు తిరగాలని నేను వెళ్ళిపోతున్నాను. నన్ను అర్థం చేసుకోండి. నన్ను క్షమించండి. నీతి తప్పిన గీత వచ్చేసావా? నువ్వు నాకు భర్తవా? కొత్త లిటిగేషన్ ఏదైనా పెట్టడానికి వచ్చావా? నువ్వు నాతో కాపురం చేశావా? చెయ్యకుండానే పారిపోయావు కదా. మోసం చేసి నువ్వు కట్టిన తాళిని పెంచి ఆనాడని మొహర కొట్టేశానుగా. అది నా దగ్గరే ఉంచాను. నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ కడదామని. ఆడదాన్నని, అభిమానవతినని, పైగా హత్యలు చేసి జైలు శిక్ష అనుభవించిన దాన్నని, అందుచేత నలుగురిలో నోరు మెదపలేనని, నోరు మూసుకుని నీ దగ్గరికి వస్తానని కదూ ఇంత గొడవ చేస్తున్నావు. పొరపాటు గీత. నిన్ను అడ్డు పెట్టుకుని మా శత్రువుని ఎస్పీ బ్రహ్మనాయుణ్ణి అల్లరి చేయాలని ఈ పని చేస్తున్నాం. అది నీ వల్ల కాదురా. ఒరే శ్యాంబాబు, ఇన్నాళ్ళు మూతపడిన నా నోరు నా జీవితం ఎందుకు అపస్వరాలు పలికిందో న్యాయస్థానంలో గొంతెత్తి చెబుతుందిరా. దొరకనంత వరకే లేడికి రక్షణ గీత. వేటగాడి కళ్ళల్లో పడ్డ తర్వాత ఏదో ఒక రోజు చావక తప్పదు. ఆ రోజు నువ్వు తప్పించుకున్నావు, ఈ రోజు తప్పించుకోలేదు. నిన్ను సర్వనాశనం చేస్తా. నిన్ను చంపేస్తాను. వదలు. చంపేస్తాను. వదలురా. వదలు. వదలు. అయ్యో. ఈ ఎస్పీ బ్రహ్మనాయుడు పైకి కనిపించేటంత పెద్ద మనిషి కాడు. మీ అందరికీ ఆయన సాధించిన విజయాలే తెలుసు గాని తెర వెనక ఆయన చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు. అధికారం ఉంది కదా అని పరాయి వాడి భార్యని సొంత పెళ్లలాగా ఇంట్లో పెట్టుకోవడం ధర్మమేనా? కంచే చేను మేస్తే ఏమవుతుందో బ్రహ్మనాయుడు విషయం అంతే. నాకు న్యాయం కావాలి. ఎవరమ్మా నువ్వు? అపరిందలు పడ్డ గీతను, ఒక దేవుడి గుడిలో పవిత్రంగా బ్రతుకుతున్న నన్ను నడిపసారిలో నవ్వులు పాలు చేయాలనుకున్న ఒక దుర్మార్గుడి నుంచి, ఆ దుర్మార్గుడిని సమర్థిస్తున్న ఈ పెద్ద మనిషి నుంచి నాకు న్యాయం కావాలి. ఎవరన్నా ఒక నీచుడు నన్ను అమ్మకానికి పెడితే నన్ను ఆదుకుని ఆశ్రయం ఇచ్చిన ఆ దేవుణ్ణి దోషిగా బోన్లో నిలబెడితే ఆవేదన తట్టుకోలేక న్యాయం కోరి మీ ముందు నిలబడ్డాను. ఎవరాను చూడమ్మా, ఏమైనా చెప్పదలుచుకుంటే సాక్షి బోన్లోకి వచ్చి చెప్పు. గీత, నన్ను ఆపకండి. మీ గౌరవానికే భంగం వచ్చాక నేను నోరు ఇప్పకపోతే అది ఆత్మద్రోహమే అవుతుందండి. నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. జడ్జి గారు, నేను ఈయన దగ్గరికి ఎలా చేరాను, ఎందుకు చేరాను, నన్ను భార్య అని వాదిస్తున్నా శ్యాంబాబు అనే నీచుడి విషవలయంలో నేను ఎలా చిక్కుకుపోయాను మీకు వివరంగా చెబుతాను. ఆడదాని ఆక్రోశాన్ని ఆ ధర్మదేవత చేతిలో ఉన్న ధర్మ కాటాలో పెట్టి నాకు న్యాయం అందించండి. నేను బ్రహ్మనాయుడు గారు ఒకరినొకరు అభిమానించుకున్నాం, ఆరాధించుకున్నాం. ఊహల్లో ఊపిరి పోసుకుంటున్న మమ్మల్ని ఆయన మేనమావ జగన్నాథరావు గారు చూశారు. ఆయన కూతురు రాధిక బ్రహ్మనాయుడు గారిని ప్రేమిస్తుందని నాకు తెలియదు.
నన్ను బ్రహ్మనాయుడు గారు పెళ్లి చేసుకుంటే ఆయన ఆశ తనకు దక్కదని జగన్నాథరావు గారు బ్రహ్మనాయుడు గారితో ఘర్షణకు దిగారు. అనుబంధానికన్నా నాతో పెనవేసుకుని ఉన్న రాగబంధమే గొప్పదని బ్రహ్మనాయుడు గారు వాదించారు. ఏమిటి ఆ పిల్ల నీ అల్లుడు జీవితం నుంచి తప్పుకోవాలి అంతేగా? ఇదిగో డబ్బు. ఆ పిల్లని మర్డర్ చేసినా సరే. ఓ శరభ శరభ, ఆడపిల్లల ప్రాణాలు తీయటం టైగర్ కి అలవాట్లేదు బే. అనుభవించడం తప్ప. ఇప్పుడు నాకు 11 మంది రాణులున్నారు. ఐసింగారంగా వేషాలు మార్చండి, 12వ రాణిని తీసుకురండి. శ్యాంబాబు, టైగర్, నీ ప్రావీణ్యాన్ని ప్రదర్శించు. ఆ పిల్లని తీసుకొచ్చి నాకు అప్పగించు. ఓకే. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, ఆయన మామగారితో గొడవ పడ్డారు. మిమ్మల్ని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారు. రండమ్మా, ఆలోచించొద్దు, రండి. అలా నన్ను మోసం చేసి తీసుకువెళ్ళారు. శ్యాంబాబు నన్ను సమ్మోహనపరిచి నా మెడలో తాళి కట్టి ఏమైంది? ఏంటిదంతా? ఏమైంది? నీకు నాకు పెళ్లి జరిగింది. ఈ ఫోటో చూడు.